వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన జనసేన పార్టీలోకి వస్తున్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అసలు ఆ ట్వీట్ లో ఏముంది, ఆయన నిజంగానే జనసేన పార్టీలోకి రాబోతున్నారా అన్న వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, విజయసాయి రెడ్డి రాసిన లేఖ నెట్టింట వైరల్ అవుతోంది సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన జనసేనలోకి రాబోతున్నారా అని అనేసి సందేహపడుతున్నారు. అసలు ఆ లేఖ ఆంతర్యం ఏంటి సార్? విజయసాయి రెడ్డి వాళ్ళ జనసేనలోకి రావడం, ఈ ట్వీట్, ఆయన యొక్క వ్యాఖ్యలు ఈ రెండు రకాలుగా చూడాలి. ఒకటి, వీళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రంగా జనసేన మారుతోందా. రెండవది, ఇక విజయసాయి రెడ్డి వెళ్ళిపోతే ఇంకా వైసీపీలో ఎవరుంటారు? ఎందుకంటే ఇక రాజ్యసభలో వైసీపీ ఖాళీయా. మొన్న ఆల్రెడీ 3 రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి రాజీనామా చేశారు. ఏది మోపిదేవి వెంకటరమణరావు, బీడా మస్తాన్ రావు, వాళ్ళిద్దరేమో తెలుగుదేశంలో చేరారు. ఆర్ కృష్ణయ్య అసలు ఇంకా ఆయన మరి బీజేపీ వైపు అంటున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంకా అసలు రాజ్యసభలో వైసీపీ ఖాళీ అంటే విజయసాయి రెడ్డి తనతో పాటు మరి మిగతా 8 మందిని కూడా జనసేనలో విలీనం చేస్తున్నాడా? మొన్న ఆయన ఇచ్చినటువంటి ట్వీట్లోనే మనం చూసాం. ఏంటి, నేషనల్ పాపులారిటీ లేకపోతే వయసు రీత్యా ఇవాళ పవన్ కళ్యాణ్కి ఉజ్వల భవిష్యత్తు ఉందని, చంద్రబాబు ఇక ఆయనదేంటి 75 ఏళ్ల వయసు అని, ఈ టైంలో మరి ఎన్డీఏకి నాయకత్వం వహించేటటువంటి సారథ్యం, అటు సారథి పవన్ కళ్యాణ్ అన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైపు విజయసాయి రెడ్డి అడుగులు పడుతున్నాయా? గతంలో ఆయనకి బీజేపీతో సత్సంబంధాలు, ఎప్పుడు ఎక్కడ చూసినా అతను ఉండేది పిఎంఓలో, లేకపోతే హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలిశారనో, కేంద్ర మంత్రులతో పెద్దలతో లాబింగ్లో మరి అందివేసిన చెయ్యి విజయసాయి రెడ్డి. మరి ఆయనే గనక జనసేనలో చేరితే ఇప్పుడు ఒక పెద్ద కుదుపు, ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అసలు అడ్రస్ గల్లంత అనమాట. ఒక రకంగా చూడాలంటే మనం చూసాం గతంలో బాలసౌరి లోక్సభలో మరి ఆ రోజు ఆయన జనసేనలో చేరిక. ఫస్ట్ ఏంటి, అప్పట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిన నేపథ్యంలో మరుసటి రోజు ఢిల్లీలో అందరి తన ఎంపీలందరికీ తన సహాధ్యాయులకు ఆయన చిన్న డిన్నర్ ఇస్తే బాలసౌరి వెళ్ళాడని జగన్మోహన్ రెడ్డి కేకలేయడం, బీఫామ్ కూడా ఆయన దగ్గరే తీసుకోమన్నటువంటి ఆ ఎద్దేవా వ్యాఖ్యలతో ఆయన మనసిరిగి బాలసౌరి ఏం చేశారు, అసలు జనసేనలో చేరిపోయారు. అంటే అనేక మంది ఇవాళ జనసేన వైపు వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకు జనసేన వైపు వెళ్తున్నారు అంటే అది సురక్షిత గమ్యస్థానంగా మారుతోందా? మొన్న మనం చూసాం బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతాడనేది ఊహాతీతం. ఎందుకంటే అదొక షాక్. ఆయన సమీప బంధువు వైవి సుబ్బారెడ్డికి ఆయన బావమరిది. అలాంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కి మరి గుడ్ బై చెప్పేసి వైసీపీలోకి వెళ్ళిపోయారంటే అనేక మంది వెళ్తున్న పనిలో ఆ వరుస క్రమంలోనే విజయసాయి రెడ్డి కూడానా. ఇప్పుడు నిన్న ఇచ్చిన ట్వీట్ని చూడటమే కాదు, అంతకుముందు కూడా వీళ్ళందరి యొక్క ఆలోచన విధానం, విమర్శలు పవన్ కళ్యాణ్ వైపు ఏ విధంగా వాళ్ళు పొగట్టం కానీ, ఆయన నాయకత్వాన్ని కానీ, మొన్నటి గెలుపు కూడా పవన్ గెలుపుగా, అందులో కొంత వాస్తవం. ఏది, అసలు పవన్ కళ్యాణే లేకపోతే కూటమి లేదు. ఆ రోజు మనం చూసాం, ఏది చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు, ములాఖత్కి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు బీజేపీతో సంప్రదించకుండానే కూటమి అనౌన్స్ చేశాడు, పొత్తు ప్రకటించాడు. ఏది, అతను తీసుకున్నది ఒకటే ఒక నినాదం, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకే బీజేపీ ఈ పొత్తులోకి వచ్చిందంటారు. అప్పట్లో తెలుగుదేశంకి బీజేపీకి గ్యాప్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని మోడీ చంద్రబాబు మధ్య కూడా మరి అంతరాలు వచ్చిన దాంట్లో అసలు బీజేపీ కలవదనుకున్నారు. అలాంటిది అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేశాడు పవన్ కళ్యాణ్. సో టీడీపీ ఉంది అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళనే ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మరో 10 ఏళ్ళు ఈ కూటమి బీటలు వారదు.
ఆయన మొన్న ప్రకటించాడు ఏంటి, ఇంకా 10 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటాడంటే, అంటే రాబోయే ఎన్నికకు కూడా 2029 ఇదే పొత్తు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యం. 2029లో కూడా ఈ పొత్తు మరి బెసకకపోతే ఇంకా వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఏంటి? అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఇటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రజల్లో బలమైన ముద్ర వేస్తున్నారు. ఆయన అభివృద్ధి వైపు ఆయన మరి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు. మరి నారా లోకేష్ ది ఎక్కడ కనిపించట్లేదు, వినిపించట్లేదు సార్. నారా లోకేష్ ఆయన మామూలు హెచ్ఆర్డి మంత్రి కదా. ఆయన ఏంటి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం పార్టీకి రాబోయే తరానికి అతనే నాయకుడిగా ఎదిగే దీంట్లో ఇవాళ చంద్రబాబు సొంత పుత్రుడు, దత్తపుత్రుడు. జగన్ భాషలో చెప్పాలంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి నెక్స్ట్ సీఎం లోకేష్ అవుతాడు అని అనుకున్న సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ అనే హైపే ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడ లోకేష్ సీఎం అవుతాడని ఆయన చెప్పాడా? చెప్పలేదు. అంటే చంద్రబాబు ప్రకటించాడా? అసలు నెక్స్ట్ సీఎం అనేది రాబోయే ఎన్నికకు కూడా అజెండా కాదు. పవన్ కళ్యాణ్ మాటలేమన్నాకి చేస్తే రాబోయే ఎన్నిక కూడా చంద్రబాబు నాయకత్వంలోనే మేము వెళ్తున్నాం అని ప్రకటించింది ఎవరు? జనసేన అధినేత. అంటే మీరు మాట్లాడేది, జనం అనుకునేది లోకేష్ నాయకత్వం ఎప్పుడు? 2034 అప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరమే తప్ప ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఇంకో 10 ఏళ్ళు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్. అంటే ఇవాళ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి నంబర్ 1 ప్లేస్లో చంద్రబాబు, కూటమి సారథిగా, కోపైలట్ పవన్ కళ్యాణ్. ఇంకా మీరు లోకేష్ ర్యాంక్ ఏంటంటారా? ఆ తర్వాత ప్లేస్ నంబర్ 3గానే లోకేష్ ఉన్నాడు తప్ప అతను ఎక్కడ క్లెయిమ్ చేసుకోలేదు. ఆయనకి తెలుగుదేశం పార్టీ ఇవాళ అతను సంస్థాగతంగా ఆ పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, తన యొక్క మంత్రిత్వ శాఖని ముందు పట్టు సాధించటం. వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం మినిస్టర్స్. ఇప్పుడు ఇవాళ 24 మంది మంత్రులు ఉంటే 24 మంది మంత్రుల్లో అనుభవం ఎంతమందికి ఉంది? 7గురికి మాత్రమే. అంటే 17 మంది ఇవాళ ఫస్ట్ టైం మినిస్టర్స్, 84 మంది ఇవాళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. ఇది ఒక కొత్త తరం. దీన్ని తెలుగుదేశం ప్రభుత్వంగా చూడకూడదు, జనసేన ప్రభుత్వంగా చూడకూడదు. ఇదేంటిది? కూటమి ప్రభుత్వం. ఎక్కడ చూసినా మీరు మాటల్లో కూడా ఎక్కడ ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం అనే పదం వాడతలేదు. కూటమి అనే ఆయన అంటున్నారు తప్ప తెలుగుదేశం, జనసేన, బీజేపీ సమిష్టి నాయకత్వంలో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఎవరి రోల్ వాళ్ళు వహిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, ఇచ్చిన హామీలు నెరవేర్చటము, పెట్టుబడులు రాబట్టడము, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటము, ఈ రోల్ ముఖ్యమంత్రి అక్కడ బలంగా నిర్వహిస్తున్న నేపథ్యం. మళ్ళా తన వైపు ఒక 5-6 మంత్రిత్వ శాఖలు, అటు ఉప ముఖ్యమంత్రి పదవి, మరోవైపు అరాచక శక్తుల పైన ఉక్కుపాదం మోపుతున్నాడు పవన్ కళ్యాణ్. వీళ్ళంతా కూడా ఏంటంటే బాధ్యతలు ఒక పకడ్బందీగా పంచుకుని అడుగులేస్తున్నట్టుగా కనపడుతోంది. అంటే ఎవరు తొందరపడతలేదు, ఎవరు ఇక్కడ మాదేంటి, మా పార్టీ ఏంటి అనేది ఆలోచించట్లేదు. ముందు రాష్ట్రం ఏంటి? మొన్నటి ఎన్నికల నినాదం కూడా అదే కదా, హలో ఏపీ, బై బై వైసీపీ అన్నాడు. ఒకటే మాట. అంటే వైసీపీ బారి నుంచి రాష్ట్రాన్ని ఒడ్డున పడేయటం, నెక్స్ట్ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం, అదే వికసిత ఆంధ్రప్రదేశ్ అంటూ ఇవాళ విజన్ 2047 వైపు వీళ్ళు వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్నాయి. దగ్గర మరి ఇంత పెద్ద ఎత్తున 40,000 పాఠశాలల్లో నడుపుతున్నారంటే ఇవాళ బాపట్లలో ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ ఉన్నట్టున్నారు, కడపలో ఉప ముఖ్యమంత్రి ఉన్నట్టున్నారు. ఏదో విధంగా ఈ నంబర్ గేమ్ తీసుకొచ్చో, ఈ నాయకత్వ పోటీ తీసుకొచ్చో, కూటమి మధ్య కుంపటి పెట్టాలనుకుని వీళ్ళు అనుకుంటున్నా కూడా అది అయ్యే అవకాశాలు మనకి సుదూరంగా కనిపించట్లేదు. అయితే ఆ లేఖలోని ఆంతర్యం ఏం సార్? అంటే పవన్ కళ్యాణ్ని పొగిడారా, లేకపోతే ఆయన స్వయంగా తెలియజేశారా నేను జనసేనలోకి వస్తున్నాను అన్న ఆనవాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయా ఆ లేఖలో? అంటే వీళ్ళే ఇంత తెలివిగలాళ్ళు అనుకుంటే వాళ్ళెంత తెలివిగలాళ్ళు. ఇప్పుడు నువ్వు పొగిడినా అక్కడ ఉబ్బేది లేదు, నువ్వు తెగిడినా అక్కడ కుంగేది లేదు. ఎందుకంటే తనే స్పష్టంగా చెప్పాడు, తనకి క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ పూర్తి స్పష్టతతో ఒక చక్కటి
ముందు చూపుతో అడుగులేస్తున్నాడు. దేనికి తొందరపడతలేదు. ఆయన ఏంటి ఫస్ట్ ప్రయారిటీస్ నిర్ణయించుకున్నాడు. మనం ఏమనుకున్నాం, పవన్ కళ్యాణ్ దూకుడు ఎక్కువ, ఆవేశం ఎక్కువ, తొందరపాటు నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది అని పాపం అనుకున్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు ఇది డైజెస్ట్ కావట్లేదు. బిగ్ షాట్. ఏది అలా డైజెస్ట్ కాకుండా పనులు చేసేవాడే పవన్ కళ్యాణ్. అందరికీ అర్థమయ్యేవాడు పవన్ కళ్యాణ్ ఎలా అవుతాడు. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ అతను దేనికి తొందరపట్టలేదంటే అలా అని తన పార్టీని వదిలేయటం లేదు. పూర్తిగా తన పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసుకోవటం. ఇప్పుడు ఇవాళ ఆయనకి శాసనసభ్యులు 21, 22 మందే ఉండొచ్చు, కానీ 2 లోక్సభ సభ్యులు ఉండొచ్చు. కానీ ఇవాళ ఏంటి అతనికి వచ్చింది 100% స్ట్రైక్ రేట్. అంటే ప్రజల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ పైన అంత నమ్మకం, అంత విశ్వాసం ఉన్నప్పుడు మరింత బాధ్యతతో ఆయన అడుగులు వేయాలి. దానికి తగ్గట్టే ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగులు ఒక బాధ్యతతో పడుతున్నాయి, ఒక విచక్షణతో పడుతున్నాయి. వీళ్ళేంటి ఏదో రకంగా కూటమిని విడగొడితే తప్ప వీళ్ళకి భవిష్యత్తు లేదు, అంతరాలు సృష్టిస్తే తప్ప మనకు అక్కడ చోటు రాదన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పొగిడితేనో వీళ్ళేదో పాపం బాధపడతారు, లోకేష్ ఫీల్ అవుతాడు, చంద్రబాబు ఫీల్ అవుతాడు, అక్కడేదో ఒక గీత పడుద్ది, కొంచెం దాన్ని వడం చేయొచ్చు అనుకుంటే అది అయ్యే అవకాశాలేవి కనపట్లేదు. సో ఓన్లీ పొగిడారు అంతే, కానీ వస్తున్నట్టు అలా అంతా ఏం లేదు ఆ లేఖలో. ఆ పొగట్టం వెనక కుట్ర. కుట్ర. ఈ కుట్రలు వాళ్ళ ప్రతిదీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని కుట్రలు చేస్తే అక్కడ అంత ఐక్యత వస్తుంది. గత కొన్నేళ్ల పరిణామాలు చూస్తే మనం 5-6 ఏళ్లుగా ఇక్కడ ఏ విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశాయో అసలు అదొక విడ్డూరంగా ఉంటుంది. ఏది ఇవాళ నేషనల్ పాపులారిటీ ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ అంటే వాస్తవమే. ప్రమాణ స్వీకారం రోజే అది బయటపడింది. ప్రమాణ స్వీకార వేదిక మీదే ప్రధాని నరేంద్ర మోడీ మరి ఆయన ప్రమాణం అయిన వెంటనే వచ్చి పవన్ కళ్యాణ్తో ఫోటో దిగాడు. పవన్ కళ్యాణ్తో నరేంద్ర మోడీ ఫోటో దిగటం కాదు, అన్నేడి అని అడిగి చిరంజీవిని పక్కకు తీసుకొచ్చి ముగ్గురు కలిసి అక్కడ అభివాదం చేసిన విధానం, మెసేజ్ ఏంటి దానిలో? ఇప్పుడు అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇవాళ మెగా ఫ్యామిలీకి మరి బీజేపీ కేంద్ర పెద్దలు ఇస్తున్నటువంటి ప్రయారిటీ, ఇంపార్టెన్స్ అందరికీ తెలిసినటువంటి అంశమే. మొన్న మనం చూసాం మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం. ఇప్పుడు అమిత్ షా మొన్న బాల్సౌరిని కలిసినప్పుడు కూడా అన్నాడు. జస్ట్ 4 days బ్యాక్ బాల్సౌరి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వచ్చిన మాటలు, క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి అమిత్ షా అతన్ని ప్రశంసించిన విధానం అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ సేవలను ఇవాళ బీజేపీ సుదీర్ఘకాలం ఉపయోగించుకునే ఎత్తుగడలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ వాళ్ళకి అటు హిందుత్వ అజెండా, అటు వారాహి డిక్లరేషన్, ఇటు సనాతన ధర్మం, ఆయన ఇంపాక్టు, అతని యొక్క భావజాలం ఇవాళ అటు బీజేపీ, జనసేన మనకి స్పష్టంగా కనపడుతోంది. సదరన్ ఇండియాలో ఇవాళ పవన్ కళ్యాణ్ బీజేపీకి ఒక ఇదిగా చూడాలి. ఏది అతనే ఇవాళ ఒక వాళ్ళ చేతిలో ఒక పాశుపతాస్త్రం. ఏది పవన్ కళ్యాణ్ ఇవాళ సౌత్ ఇండియాలో అటు తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నిన్నగాక మొన్న మహారాష్ట్రలో కూడా చూసాం ఆయన ఇంపాక్ట్. సో మొత్తానికైతే కనుక ఆ లేఖలో పవన్ కళ్యాణ్ని పొగిడి ఏదో ఒక రకంగా చీలిక తేవాలి అనే ప్రయత్నంలో భాగమే తప్ప ఇది విజయసాయిరెడ్డి ఆ పార్టీలోకి వస్తున్నట్టు కానీ ఎక్కడ ప్రకటించలేదు అని అంటారు.